స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెడ్డి సామాజిక వర్గం జగన్ కు చాలా వరకు దూరమైపోయింది. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గాన్ని సాధ్యమైనంత దూరంగా పెట్టింది. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా కొంతమంది అత్యంత సన్నిహితులైన రెడ్డి నాయకులను మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేరదీశారు. వారిని మాత్రమే ప్రభుత్వంలో కీలకమైన భాగస్వాములుగా చేర్చుకున్నారు. అదే సమయంలో ఇతర రెడ్డి సామాజిక వర్గాన్ని 2019 ఎన్నికల సమయంలో వైసీపీని ఆర్థికంగా ఆదుకున్న, రాజకీయంగా మద్దతు ఇచ్చిన కీలకమైన రెడ్డి నేతలను జగన్ పట్టించుకోలేదు. ఈ ప్రభావం తాజాగా జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా పడింది. దీంతో రెడ్డి సామాజిక వర్గం జగన్ కు చాలా వరకు దూరమైపోయింది. ఉదాహరణకు 2014లో టీడీపీ తరపున గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీలోకి వచ్చారు. అయితే ఆయన ఓడిపోయినా పార్టీలో తనకు ప్రాధాన్యం ఉంటుందని భావించారు. కానీ జగన్ ఆయనను పట్టించుకోలేదు. ఈ ప్రభావం గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాల్లో బలంగా పడింది. పైకి ఎవరు చెప్పకపోయినా అంతర్గత సమాచారం ప్రకారం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోనూ ఒకరిద్దరు కీలకమైన రెడ్డి నాయకులు వైసీపీకి యాంటీగా వ్యవహరించారు. జగన్ ను ఓడించి తీరాలని కంకణం కట్టుకుని అదేవిధంగా పనిచేశారు. దీంతో నెల్లూరులో కూడా వైసీపీ పరిస్థితి దారుణంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఎన్నికల సమయంలో ఏ రెడ్డి సామాజిక వర్గమైతే పార్టీకి అండగా ఉందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. జగన్ వల్ల తమకు ఏదో మేలు జరుగుతుందని భావించిన రెడ్డి సామాజిక వర్గం 2019లో వైసీపీకి అండగా నిలబడింది. 2024 వచ్చేసరికి తమ వ్యాపారాలు దెబ్బతినటం, తమకు ప్రాధాన్యత లేకపోవటం, రాజకీయంగా తమకు ఎలాంటి మద్దతు లభించకపోవడం కారణంగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామం వల్లే నెల్లూరులో అన్ని స్థానాల్లోనూ వైసీపీ ఓడిపోగా టీడీపీ గెలుపు గుర్రమెక్కింది. ఇది ఒక రకంగా చంద్రబాబు గ్రహించాల్సిన విషయం. ఇప్పుడు ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం 3కి మాత్రమే రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఇచ్చారు. వాటిల్లోనూ కీలకమైన శాఖలు ఇవ్వకపోవటం రెడ్డి సామాజిక వర్గాన్ని ఆవేదనకు గురిచేస్తోంది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కేడర్ను పట్టించుకోవడం లేదని కూడా రెడ్డి సామాజిక వర్గంలో చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ స్థాయిలో ఐఏఎస్ అధికారులను గమనిస్తే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అందరినీ చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే పక్కన పెట్టేశారు. ఐపీఎస్ అధికారులను కూడా పక్కన పెట్టేశారు. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గంపై క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులు బురద జల్లే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. సమాజానికి మేలు చేయకపోగా దోచుకుంటారనే దారిలో టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామాలతో రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు ఆందోళనలో పడింది. జగన్ను కాదని చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు తాము చింతించే పరిస్థితి వస్తుందా అని రెడ్లు భావించే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్త పడి రెడ్డి సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో కూడా పార్టీకి వారు అండగా ఉండే అవకాశం ఉంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.